షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామంలో యెహోవా మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో చక్కని మాటని ఈరోజు మనం చూడగలుగుతున్నాము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ రెండు భాగాల్లో చూస్తే కనుక మనం రెండవది కోరుకుంటాం కదండి, దేవుని దగ్గర నుంచి ఆ మేలులు అనొచ్చు, లేకపోతే ఆశీర్వాదం అనొచ్చు. ఆయన మనల్ని వృద్ధి చేయడం అని ఏదైనా కావచ్చు, కానీ ఆయన్ని త్రోవలను సరళము చేయను అంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో వచ్చే శోధనలన్నీ కూడా దేవుడు తీసివేసి నెమ్మది కలిగిన, శాంతి కలిగిన, సమాధానము కలిగిన జీవితంను దయచేస్తాడు. అది ఎప్పుడంటే మన యొక్క ప్రవర్తన ఉంది కదా, మనం ప్రవర్తించే విధానం కావచ్చు, మనం జీవించే విధానం, అంటే ఇతరుల ఎడల, సమాజంలో మన చుట్టూ ఉన్న మనుషుల యందు మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటామనేది ఇది రెండు రకాలుగా మనకి కనిపిస్తుంది. ఉదాహరణకి సమాజంలో నలుగురి మధ్య ఉన్నాం అనుకోండి, చాలా ఒబీడియంట్గా, విధేయతతో, అసలు ఏమీ తెలియదన్నట్టుగా ఉంటాం. అయితే మనం ఒక్కరిగా ఉన్నప్పుడు, ఎవరిలాగా ఉన్నప్పుడు మన యొక్క నిజ స్వరూపం అనేది, మన హృదయంలో వచ్చే నిజమైన ఆలోచనలు అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి, మన యొక్క ప్రవర్తన ఎలాగుందో. అయితే ఎప్పుడైతే మన యొక్క ప్రవర్తన మీద ఆయన అధికారం ఉంటుందో, అంటే ఆయన చెప్పినట్టల్లా చేయడమే. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేఖనముల ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నాడు. మనం వాక్యం చదువుతుంటే కనుక ఆయన మాట్లాడుచున్న మాటల ద్వారా మనం అందరం కూడా వ్యక్తిగతంగా హెచ్చరింపబడి, తండ్రి వాక్యం ద్వారా ఇలా చెప్పాడు, ఇలా మాట్లాడాడు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని ఉద్దేశం కలిగి, అనగా నీతి న్యాయ యథార్థతలు కలిగి ఆయన అధికారం ఒప్పుకుంటే కనుక అప్పుడు మన యొక్క త్రోవలని అని సరళం చేస్తాడని, మనకి నెమ్మది దయచేస్తానని ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్నాడు. ఒక్కొక్కసారి అనేకమైన ఉద్దేశములు, అనేకమైన తలంపులు, అనేకమైన ఆలోచనలు మన హృదయంలో గోచరిస్తూ ఉంటాయి. అయితే మనం చేయవలసిన పనిని పరిశుద్ధాత్మ దేవుడు సామెతల గ్రంథంలోనే 16వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అయితే మన ఉద్దేశములు మాత్రం నెరవేరిపోవాలి. మనం మాత్రం దేవుణ్ణి అడగము, ఆయన వైపు చూడము, ఆయన్ని స్తుతించము. కాబట్టి ఇక్కడ చెప్పిన మాట, నీ పనుల భారము యెహోవా మీద నుంచమంటే దాని అర్థం కూడా ఆయన మాటకు లోబడటమే. ప్రభువా, మీరే కదా నాయన అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పారు, నేను నీ సన్నిధికి వచ్చాను, నిన్ను అడుగుచున్నాను ప్రభువా, మీరే నాకు దయచేవారు. నాయన నీ పనుల భారం యెహోవా మీద నుంచము, అప్పుడు నీ ఉద్దేశం సఫలమగునని చెప్పారు కదా ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, నా భారం అంతా కూడా ప్రభువా నీ మీదే ఉంచుతాను తండ్రి, మీరే నాకు ఆధారము, మీ వైపే నేను చూస్తున్నాను ప్రభు అని చెప్పి ఆయన మీద ఆధారపడితే గనక మనం ఏవైతే కోరుకుంటున్నామో మన యొక్క ఉద్దేశములన్నీ ఆయన సఫలం చేసి మనకు సమాధానం దయచేస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి మనం దీన్ని గూర్చి చింతపడకూడదంట. ప్రతి విషయంలో కూడా మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములన్నీ దేవునికి తెలియజేయాలి. ఎలా తెలియజేయాలండి? కృతజ్ఞతాపూర్వకంగా. మనకు దేవాతి దేవుడు ప్రతి నిత్యము కూడా మనల్ని ఎలా కాపాడుచున్నాడో, ఎలాగా ఆరోగ్యంతో ఉంచుతున్నాడో, ఎలాగ క్షేమముతో ఉంచుతున్నాడో అవన్నీ కూడా తలంచుకుంటూ ప్రభువా ఈ యొక్క క్షేమము, ఈ యొక్క ఆరోగ్యము, ఈ యొక్క నెమ్మది, సమాధానం అన్నీ కూడా ప్రభువా మీరిచ్చినవే తండ్రి ప్రభువా, ఇది నా గొప్పతనం కదా, అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, నాకు ఈ అవసరత ఉంది ప్రభువా, ఈ యొక్క ఉద్దేశమును నెరవేర్చండి, నీ యొక్క ఆలోచనను స్థిరపరచు ప్రభు అని కృతజ్ఞతాపూర్వకంగా తండ్రికి మన విజ్ఞాపన చేసుకుంటే కనుక మనమంటే జాలి గల దేవుడు మన మీద నిత్యము కూడా ఆయన ఉచితమైన కృపచేత మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన దినదినము అనుదినము కూడా మనందరినీ కాచి కాపాడుతూ ఎలా క్రమంగా మనం నడిపిస్తున్నాడు. జీవితంలో ప్రతిరోజు కూడా ఎన్నో శోధనలు, వేదనలు అలా రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. అవి ఎందుకంటే మనల్ని మనము పరీక్షించుకుంటకు, మన యొక్క స్థితి ఎలాగుందో తెలుసుకుంటకు మాత్రం గమనించి తండ్రి వైపు మన చేతులు ఎత్తి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సందర్భ విజ్ఞాపన చేద్దాము, మన ఉద్దేశంలో ఆయన తెలియజేద్దాము, దేవుని పొందుకుందాము.
ఈ యొక్క మాటను బట్టి దేవాది దేవుడు పరమ తండ్రి మన ఉద్దేశములన్నీ స్థిరపరిచి మన ఆత్మలో బలపరిచి నడిపించిన గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, ఆయన నీ ఉద్దేశములు సఫలపరచునని. అలాగే ప్రభువా, ఒక చక్కని మాటల ద్వారా తండ్రి ప్రభువా, నీపైనే ఆధారపడి ఉండాలని, నీపై ఆధారపడితే మా త్రోవలను మీరు సరళము చేసి మమ్మల్ని సరైన రీతిలో నడిపిస్తారని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా యొక్క జీవితాన్ని మీకు సమర్పించుకొని నీ అడుగు జాడల్లో మీరు చూపించిన మార్గంలో నీ మాటలకు విధేయులముగా నాయనా తండ్రి, నీ యొక్క చిత్తమునకు అధికారం ఒప్పుకుంటూ మా యొక్క బ్రతుకులను కొంచెం కృపణ దయచేయమని, మాలో ఉన్న ప్రతి విధమైన చీకటిని తొలగించి నీ జీవపు వెలుగుతో నింపి మమ్మల్ని ఆత్మపూర్ణ నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం.